హలో అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను మీ అరుణశ్రీ. మన ఛానల్‌లో ఈరోజైతే నేను ఎగ్ రైస్ చేస్తున్నానండి. చాలా చాలా బావుంటుంది. ఎలాంటి సాసులు వాడకుండా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఎగ్ రైస్ వచ్చేసి మనం పొద్దున మిగిలిపోయిన అన్నంతో మనము నైట్ డిన్నర్‌లోకైనా చేసుకోవచ్చు. అలాగే వేడి వేడి అన్నంలోకైనా చేసుకోవచ్చండి. కొంచెం రైతా ఉంటే మాత్రము ఇక డిన్నర్ అయితే ఈజీగా అయిపోతది. చాలా చాలా బావుంటుంది. అలాగే రైతా లేకున్నా పర్లేదండి. ఇలాగే తినగానే బావుంటది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2, 3 టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత 2, 3 పచ్చిమిరపకాయలు వేసి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద టమాటాని కూడా పొడుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2, 3 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని మనము ఉల్లిపాయలు, టమాటాలు కూడా బాగా వేగేంత వరకు ఆయిల్‌లో మగ్గనివ్వాలండి. మూత పెట్టి 2, 3 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఆయిల్‌లో టమాటాలు కూడా మెత్తబడిపోతాయి. చూస్తున్నారు కదా, మనకి టమాటాలు, ఉల్లిపాయలు కూడా బాగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపేసుకుందామండి. సో నేనైతే ఇక్కడ టమాటాలు ఎక్కువగా వేసాను. మీకు టమాటాలు ఎక్కువగా నచ్చకపోతే ఉల్లిపాయలు ఎక్కువగా వేసైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత పసుపు, అలాగే ఒక స్పూన్ వరకి కారం పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. సో ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత అసలు మాడనివ్వకూడదు. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇదంతా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు మనము మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. చూసారు కదా, ఈ టమాటాలు, ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇదంతా ఒక పక్కన అనుకొని ఇందులోకి 4 గుడ్లైతే వేసుకుంటున్నాను నేను. ఇలా 4 గుడ్లు వేసుకుంటే దాదాపు ఒక 4 మెంబర్స్‌కి అట్లా రైస్ వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఎగ్స్ వేసుకున్న పైన ఇలా నేనైతే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని ఇట్లా మూత పెట్టుకుంటున్నాను. అస్సలు కదపకూడదు. ఒకవైపు ఇలా ఆమ్లెట్లా అయిన తర్వాత మరొక వైపుకైతే నిదానంగా ఇట్లా టర్న్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకొని రెండో వైపు కూడా మనం బాగా కాల్చనివ్వాలి ఎగ్గు. మనం ఎగ్ రైస్ చేసేటప్పుడు ఈ విధంగానే చేసుకోవాలండి. మనం ఎగ్గు వేసుకున్న వెంటనే చేస్తే అది ఎగ్ బుర్జీలాగా అవుతుంది. ఎగ్ రైస్ లాగా అస్సలు కాదు. అందుకనే మనం ఈ విధంగా చేసుకోవాలి. ఆమ్లెట్ లాగా చేసుకోవాలి. బాగా అటు ఇటు అయితే కాల్చుకోవాలి. సో చూసారు కదా, రెండు వైపులా అటు ఇటు బాగా కాలిపోయింది కదా. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా గరిటెతోనే మనం చిన్న చిన్న పీసెస్‌లో అయితే చేసుకోవాలి. ఇలా మనం ఆమ్లెట్ లాగా వేసుకొని ఇలా పీసెస్‌లా కట్ చేసుకుంటే రైస్‌లో తినడానికి బావుంటుంది. అలాగే నీచు వాసన కూడా ఏం రాదండి. ఇక చూస్తున్నారు కదా, వాటర్ ఏం వేయకుండా అసలు ఇలాగే ఆయిల్‌లో మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రైస్ వేసుకుంటున్నాను. నేను చెప్పాను కదండి, 4 మెంబర్స్‌కి సరిపోయేటట్టయితే నేను రైస్ వేసుకుంటున్నాను. ఇలా రైస్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది ఉప్పు, కారం, ఎగ్స్ అన్నీ రైస్‌కు పట్టే విధంగా 2, 3 నిమిషాల పాటు అయితే కలుపుకోవాలి. సో నేనైతే ఇక్కడ వేడి వేడి అన్నం అయితే వేయట్లేదండి. పొద్దున అన్నము వేస్తున్నాను. అందుకనే ఈ రైస్‌ని అయితే బాగా వేడవ్వనివ్వాలి. మూత పెట్టి 2, 3 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే స్టీమ్ అంతా ఆ విధంగా లోపలనే ఉండిపోయి మొత్తం రైస్ అంతా ఒక మంచి ఫ్లేవర్‌తో టేస్ట్ చాలా చాలా బావుంటుంది. చూసారు కదా, ఇలా రైసు, మనం పోపేసుకున్న ఎగ్ అంతా బాగా కలిసిపోవాలి. సో ఈ విధంగా కలిసిపోయిన తర్వాత గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి. సో ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఉప్పు ఏమైనా సరిపోకపోతే చూసి యాడ్ చేసుకుంటే వేడి పైన కరిగిపోతుంది. ఇక ఇంతేనండి. చూస్తున్నారు కదా, వేడి వేడిగా మనకైతే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బావుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఇలా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా మీరైతే కంపల్సరీ ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.